ఈ సర్వే ఏముందో ఒకసారి చూద్దాం. మరి ఈ సర్వే నిజమేనా, మరి అంతకంటే ముందు ఆయన చెప్పిన సర్వేలని బరాబర్ అయినాయా అనేది ఒకసారి చూడాలి. బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ అంటూ ఉప ఎన్నికలో గులాబీకే 100% విజయావకాశాలు. కారుతో పోటీ పడి గెలవడం కాంగ్రెస్ కు అసాధ్యం. 45 రోజుల సర్వేలో 55.2% ప్రజా మద్దతు కారుకే. బీఆర్ఎస్ కు ఆమడ దూరంలో అధికార కాంగ్రెస్. హస్తానికి ఉప ఎన్నికలో 37.8% మద్దతు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటింగ్ తేడా 17.4%. కేవలం 7% మద్దతుకే పరిమితమైన బీజేపీ. నిగ్గు తేల్చిన కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ సంస్థ అంటూ ఈ కేకే సర్వే ఒకసారి ఏందో చూడరు. బీఆర్ఎస్ మార్జిన్ అంటే 17.4% వస్తుందట. 55.2 మీరు ఒకసారి చూడండి. గతంలో వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి మనమే ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. ఈ కేకేలు పీకేలు చెప్పే సర్వీస్ ఏమంటారు స్ట్రాటజీస్ లేకపోతే వాళ్ళు చేసే సర్వేలు కాదు. జనరల్గా అక్కడ పోలింగ్ సరళి, అక్కడ నడుస్తున్నటువంటి విధానము, ఇప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకత గివే కదా లెక్కకొచ్చేది. ఒకసారి 2023లో జరిగిన రిజల్ట్ చూడరు. ఇక్కడ ఉంది కదా, ఇంకో 23 రిజల్ట్ పర్సెంటేజ్ చూడండి ఒకసారి. మాగంటి గోపీనాథ్ గెలిచింది 80,000 ఓట్లతోని అండ్ హజారుద్దీన్ ఓడిపోయింది అంటే 64,000 ఓట్లు సాధించి 35%. ఇక్కడ 43% అనేది గతం లెక్క అంటే 44 అనుకుందాం. 35% అనేది అదే అప్పుడు పోలైన ఓట్లలో వాళ్ళకి వచ్చిన పర్సెంటేజ్. ఇక్కడ ఇది 4, ఇది 5 అంటే 9% మాత్రమే పరిమితం. గతంలో జరిగిన ఎన్నికలో 9% మాత్రమే ఓట్ల తేడాతోని గోపీనాథ్ గెలిచిండు. అయితే ఇక్కడ ఇవాళ దాన్ని డబల్ చేసి కేకే సర్వే చూపించిందని అంటా ఉన్నారు. కేకే సర్వే కొన్ని నిజాలు అయితే అయి ఉండొచ్చు. పక్కన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎట్లయితే నిలబడ్డ సీట్లలో పూర్తిగా గెలుస్తుండని గ్యారంటీగా చెప్పిండో అది గ్యారంటీగా జరిగిపోయింది, అది వేరే విషయం. కానీ అక్కడ వేరే రకమైన జరిగింది, అందుకే చెప్పగలిగిండు అని అన్నారు. అది ఒక పెద్ద గేమ్ అని అన్నారు. ఆ పొలిటికల్ గేమ్లా సరే అది మనకైతే బయట తెలియదు కదా. ఈవీఎంలో ఏం చేసిర్రో, మా నరేంద్ర మోడీ ఏం చేసిండో, బీజేపీలో పొత్తుంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఊహిస్తాం అంతే. అది రాహుల్ గాంధీ ఒకటే కరెక్ట్ చెప్తాడు, మనందరికి చెప్పరాదు. రాహుల్ గాంధీ మాత్రమే అక్కడ ఎట్లా గెలిచిండ్రు, ఎట్లా ఓట్లు పడ్డాయి, అదంతా కూడా ఎట్లా మెజారిటీ వచ్చిందని ఆయన చెప్పగలుగుతాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి తేడా చూడండి ఒకసారి. ఇక్కడ 9% కెంచి 18%కు మారింది అనేది సరే ప్రజలలో వ్యతిరేకత ఉంది కాబట్టి మారింది అనేది ఆయన చెప్పిండు అనుకో. మరి ఆయన చెప్పిన సర్వేలల్లో అన్ని నిజమైనయా? మొన్న మన దగ్గర కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పిండు. బీఆర్ఎస్కే మళ్ళీ పట్టం కట్టబోతా ఉన్నారని చెప్పిండు. అయిందా మరి? కాకపోయి మరి అదొకటే కాదు, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా 1-2 చోట చెప్పిండట. సో అక్కడ ఎందుకు మరి సర్వే నిజం కాలేదు అంటే ఈ సర్వేలన్నీ ఉత్త సర్వేలే, ఉత్తయే. వాళ్ళకి ఇట్లా అంటే తిక్కలేస్తుండొచ్చు కానీ ఉత్తయే. వాళ్ళు సర్వే చేసేది నిజమై ఉండొచ్చు, శాంపిల్స్ తీసేది నిజమై ఉండొచ్చు, కానీ సర్వే రిపోర్ట్ ఇచ్చేది మాత్రం బ్లఫ్. అది ఎవరికి అనుకూలం ఉండాలనో వాళ్ళకి అనుకూలం ఉంటుంది, అది వాళ్ళ గేమే. అది ఇది పక్కా చెప్తా ఉన్నా. కొంతమంది నేను ఛాలెంజ్ చేస్తా, బెట్ కడతా, నేను వస్తా, కావాలంటే నువ్వు ప్రూవ్ చేయి, ఇవన్నీ మాట్లాడతారు. కాకపోతే ప్రజలు చెప్తారు ఇలా ఏ పార్టీకి ఎవరు కొమ్ము కాస్తూ ఏ సందర్భంగా ఎవరి ప్యాకేజీలకు ఎవరు ఎట్లాంటి సర్వేలు ఇస్తారు అనేది బయట కనిపిస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాం. ఈ సర్వేని పక్కాగా నమ్మాల్సిన పని లేదు. బట్ ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే దాన్ని భావనను కలుపుకొని తీసుకున్న శాంపిల్స్లో అటాచ్ చేసి పైగా వీళ్ళని మెప్పించడానికో వీళ్ళని ఒప్పించడానికో ఇచ్చినటువంటి రిపోర్టే తప్ప ఇదేం గొప్ప కాదు, ఇదే ప్రామాణికం కాదు. ఇట్లా ఇచ్చిరని చెప్పి పక్క గెలిచినవి లేవు, ఇయ్యలేదని చెప్పి ఓడిపోయినవి కూడా లేవు. మనం ఇది ఇస్తే గెలిస్తే ఎస్ మేము చెప్పినాం కాబట్టి ఇది జ్యోతిషం లెక్క. జ్యోతిషం ఇది ఒకటి ఎట్లయితుంది? జ్యోతిషం ఏమో ఊహించి చెప్తారు, గ్రహాలను బట్టి చెప్తారు. కాకపోతే మేము మాత్రం శాంపిల్స్ తీసుకోండి. ఎన్ని శాంపిల్ తీసుకుంటారా? 3 లక్షల ఓటర్లల్లో మీరు తీసుకున్న శాంపిల్ ఎంత? ఆ శాంపిల్ ద్వారా ఎంతమంది కన్ఫర్మ్ చేశారు? మీకు చెప్పిన తర్వాత వాడు అదే ఓటేస్తున్న గ్యారంటీ ఉంది. మీకు ఒకటి చెప్పి అక్కడ ఇంకోటి వేయడన్నా పక్కా ఏమున్నది? ఇట్లా 100 రకాల ఇష్యూస్ ఉంటాయి సర్వేలలో. ఆ సర్వే ఏదో ప్రజల మూడ్ని బట్టి మేము చెప్పినట్టు, మేము ఎట్లయితే పబ్లిక్లో తిరిగినప్పుడు ఏదైతే 3 అక్కడ ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని మేము రిప్లికేట్ చేసినట్టుగా ఇగో ఇట్లా ఉన్నది పరిస్థితి అని చెప్పగలుగుతాం. అంతే తప్ప అక్కడేం పెద్ద విషయం లేదు. ఆ సర్వేలతోని మరి నిజమవుతుందా కాదా, 9%కు ఉన్నటువంటి ఆ గ్యాప్ 18%కు రీచ్ అవుతుందని వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే మరి నమ్మొచ్చా నమ్మరాదో నాకు తెలియదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో నిజమైంది కాబట్టి మన దగ్గర కూడా అవుతుందని చెప్పొచ్చు, కానీ ఇంకో రాష్ట్రంలో అబద్ధమైంది కదా, మరి దానికి సంగతి ఏంది అని మాట్లాడుతూ కూడా మాట్లాడొచ్చు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇగో బీఆర్ఎస్కి 55% తోని గెలుస్తున్నారట. సో కాంగ్రెస్ 37.8 అట, బీజేపీ 7% అట. పార్టీలో ఓటు షేరు అంటూ ఇక్కడ మార్జిన్ వచ్చి 17.4% అని చెప్తూ ఇక్కడ బీఆర్ఎస్కి ఆమడ దూరంలో అధికార కాంగ్రెస్. అయితే ఇది నిజం అయితే వీళ్ళుగా సంకలు గుద్దుకుంటారు, ఎస్ కేకే సర్వే ఇస్ గ్రేట్ అంటారు. కానీ అదే ఆరామ్ అస్థాన్ సర్వే వీళ్ళు అందరూ చూసినాం మనం. గతంలో చాలామంది సర్వేలు మనం అన్నీ చూసినాం. అయినప్పటికి కూడా కొన్నిసార్లు మరి నిజమైతే, కొన్నిసార్లు అబద్ధమైతాయి.